పాకిస్తాన్ అణ్వాయుధాలను విస్తరిస్తుందా, దాయాది కుట్రలు చేస్తుందా? భారత్ ఎప్పటినుంచో చెబుతున్న మాట వాస్తవమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే పాక్ పన్నాగాలన్నీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందే పసిగట్టారు. అమెరికాను ముందే అప్రమత్తం చేశారు. 2 దశాబ్దాల క్రితం పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ మధ్య జరిగిన సంభాషణ తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్స్ 2001-2008 నాటి వివరాలను బహిర్గతం చేసింది. దాంట్లో కీలక అంశాలు ప్రస్తావించింది. స్లోవేనియాలో జరిగిన ఓ సమావేశానికి పుతిన్, నాటి అమెరికా అధ్యక్షుడు బుష్ హాజరయ్యారు. పాక్ అణ్వాయుధాలు కలిగిన సైనిక కూటమని, అక్కడ ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు పుతిన్. దానిపై పశ్చిమ దేశాలు ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని, దీనిపై మాట్లాడాల్సిన అవసరం ఉందని ఆక్షేపించారు. పాక్ పట్ల ఉదాసీనంగా వ్యవహరించడంపై పలు అనుమానాలు కూడా లేవనెత్తారు. ఈ వ్యాఖ్యలతో బుష్ విభేదించలేదు, కానీ పాక్ అక్రమ అణు వ్యాపారంపై ఆయన కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉల్లంఘన కలవరపెట్టేదే అని పుతిన్ మాటలను బుష్ అంగీకరించారు. ఇలా పాక్ అణ్వాయుధాల అంశంపై వీరు సమగ్రంగా చర్చించారు. అంతేకాదు, అణు కార్యక్రమాల నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశాల విషయంలో వ్యవహరించినట్లుగా పాకిస్తాన్ పై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని నాడు పుతిన్ ప్రశ్నించారు. అయితే ఈ విషయం ఆ పత్రాల ద్వారా బయటకు వచ్చింది. పాక్ అణు పితామహాత్ముడు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ కార్యకలాపాలు బయటపడిన తర్వాత ఆ దేశంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చామని నాడు బుష్ వెల్లడించారు. అలాగే ఖాన్ తో పాటు అతడి అనుచరులను నిర్బంధించేలా చేశామని చెప్పారు. కానీ ఆ అణు పదార్థాలు పాక్ నుంచి ఎవరికి చేరాయనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. అయితే ఆ సందర్భంలో బుష్ తెలిపారు, పాక్ అణ్వాయుధాలపై భారత్ కొన్నేళ్లుగా ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే విషయం రష్యా అధ్యక్షుడి మాటల్లోనూ దశాబ్దాల క్రితమే ప్రతిబింబించింది.